అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం కారణంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రేపు ఎల్లుండి మేడ్చల్, మల్కజ్గిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపత్రి, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఛాన్స్ లేదని, ఇక జల్లులు మాత్రమే కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలోని మధ్య, దక్షిణ తెలంగాణలో మాత్రం భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పత్తి, వరి పంట నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణకు మరొకసారి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు కురిసినటువంటి వర్షము, నైరుతి ఋతుపవనాల ఆగమనము, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, వాయుగుండాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈసారి నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే మే చివరి వారంలో రావడంతో జూన్, జూలై నెలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. కానీ నైరుతి ఋతుపవనాల వేగం ఎక్కువగా లేకపోవడంతో పాటు ఆ సమయంలో బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో జూన్, జూలై, ఆగస్టు మొదటి వారంలో అయితే తెలంగాణలో భారీగా వర్షపాతం నమోదు కాలేదు. తర్వాత వచ్చినటువంటి వాతావరణంలో మార్పుల వలన, అల్పపీడన వాయుగుండాల ప్రభావం వలన ఆగస్టు చివరి వారంలో, అలానే సెప్టెంబర్ లో, ఈ అక్టోబర్ మొదటి వారంలో భారీ వర్షాలు కురిశాయి. లోటు వర్షపాతాన్ని అధిగమిస్తూ అధిక వర్షపాతం తెలంగాణ వ్యాప్తంగా నమోదైంది. హైదరాబాద్ సిటీతో సహా తెలంగాణ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. గేట్లను లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా అటు దిగువకు రిలీజ్ చేయడం ద్వారా వెళ్లిపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో నైరుతి ఋతుపవనాల యొక్క తిరోగమనం మళ్ళీ ప్రారంభమైపోయింది. నైరుతి ఋతుగమనాలు తిరోగమనం కావడంతో ఈశాన్య ఋతుపవనాల ఆగమనం మళ్ళీ కానుంది. సో ఈ పరిస్థితులలో నైరుతి ఋతుపవనాలు వెనక్కి వెళ్లడము, ఈశాన్య ఋతుపవనాల ప్రవేశము, ఈ కాలంలో వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. స్పష్టమైనటువంటి మార్పులు కూడా తెలంగాణలో కనిపిస్తున్నాయి. గత 2 రోజుల క్రితం వరకు వేడి, ఉక్కపోత, ఉదయం నుంచే కూడా సూర్యోదయం నుంచే కూడా హీట్ ఉన్నటువంటి పరిస్థితులలో నిన్నటి నుంచి కూడా సూర్యోదయం నుంచి చల్లటి వాతావరణం ఉంటుంది. మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చలికాలం ప్రారంభం కావడానికి ఎలాంటి వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు సంభవిస్తాయో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి వర్షం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు. ఇక రేపు, ఎల్లుండి మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకు వర్ష సూచన ఉంది కాబట్టి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది సునీత. హైదరాబాద్ లో కూడా ఎలాంటి వర్షానికి సంబంధించినటువంటి ఛాన్స్ లేదని కూడా చెప్పడంతో హైదరాబాద్ సిటీ వాసులు అయితే కాస్త
రిలీఫ్ గా ఉండే అవకాశం ఉంది సునీత. తెలంగాణలో మనకు శీతకాలం సంబంధించినటువంటి మార్పులు సంభవించాయి, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజుల పాటు నైరుతి ఋతుపవనాల కారణము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుమండల ప్రభావంతో వర్షాకాలంలో వర్షాలు అధికంగానే కురుస్తాయి. మొదటి జూన్ జూలై మాసంలో అధికంగా వర్షాలు కురినప్పటికీ కూడా అటు ఆగస్టు సెప్టెంబర్ అయితే భారీగానే వర్షాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో కురిసినటువంటి వర్షాల వలన తెలంగాణలోని మేజర్ ప్రాజెక్టులు, మైనర్ ప్రాజెక్టులు, చెరువులన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయి లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా వెళ్ళిపోయింది. సో వర్షాకాలం మనకు కంప్లీట్ గా అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈశాన్య ఋతుపవనాలు తెలంగాణలోకి ఆగమనం అవుతున్నాయి. అంటే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కూడా తుఫాన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో తుఫాను ప్రభావితాల కారణంగా ఈశాన్య ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి తుఫాను యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఈ నెల చివరి వారంలో కానీ అక్టోబర్ నవంబర్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ గా చూసుకుంటే మాత్రం చలికాలానికి సంబంధించినటువంటి మార్పు అయితే తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2 రోజుల క్రితం వరకు ఉదయం నుంచే కూడా వేడి ఉండేది, మధ్యాహ్నం వరకు ఉక్కపోతుండేది, సాయంత్రం కూడా వేడి ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణము ఉంది. కానీ నిన్నటి నుంచి మాత్రం వాతావరణంలో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చలి ప్రారంభమైంది, ఈదుగాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు నిన్న ఉదయం నుంచి కూడా ఎండ ఎక్కువగా ఉండడం లేదు, వేడి ఉండడం లేదు, కూల్ వెదర్ మనకు కనిపిస్తుంది. అంటే మంచు కూడా అక్కడక్కడ కూడా పడుతుంది, హెచ్పీ ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు వింటర్ అయిందని చెప్పడానికి ఈ వాతావరణంలో మార్పులను చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వింటర్ ఎంటర్ అవడంతో కూడా వాతావరణంలో చాలా విభిన్నమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో సమకాలీనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక దృష్ట్యా వివిధ ప్రాంతాల సారూప్యాల్లో తేడాల దృష్ట్యా కూడా వాతావరణంలో కూడా మార్పులు కనిపిస్తాయి. మనకు ఎండాకాలం ఎండ ఎక్కువగా ఉంటుంది, చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలంలో అధిక వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వింటర్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శీతాకాలానికి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ ప్రాంతాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నల్లమల కానీ, ఇటు ఉట్నూరు ఏజెన్సీ కానీ, అటు భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ కానీ, దాంతోపాటు ఎటుగూడెం ఏజెన్సీ కానీ, ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలే కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా చలి ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. 4-5 డిగ్రీల టెంపరేచర్ కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఈ ఏరియాలో ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాను కూడా ఎందుకంటే తెలంగాణ కాశ్మీరంగా కూడా తీసుకుంటారు కాబట్టి ఈ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ నిన్న ఈ రోజుతో పోల్చుకుంటే మాత్రము కాస్త ఎక్కువగానే ఉందనిపిస్తుంది. టెంపరేచర్లు కూడా తగ్గే అవకాశం ఉంది. రాత్రిపూట తేమ శాతం కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అదే స్పష్టమైనటువంటి ప్రకటనలు కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈశాన్య ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు తిరిగి తిరోగమన బాట పట్టాయి కాబట్టి మార్పులు ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఏ జిల్లాలకైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక వర్షాకాలం అయిపోయింది, చలికాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో చలికాలంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ విపరీతమైనటువంటి చలి తెలంగాణలో నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కానీ, మనకు నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపరీతమైనటువంటి చలి ప్రభావంతో కూడా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, ఆయాసం ఉన్న వాళ్ళు, న్యూమోనియా ఉన్న వాళ్ళు, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ అయితే తీవ్రమైనటువంటి అనారోగ్యానికి పోయిన సంవత్సరం గురయ్యారు. ఎందుకంటే పోయిన సంవత్సరం చలి చాలా ఎక్కువగా నమోదైంది. దాంతో పాటు మంచు కూడా చాలా ఎక్కువగా కురిసింది. ఒకవైపు మంచు కురడము, ఒకవైపు చలి, మరొక వైపు చల్లటి ఈదురుగాలులు. ఉదయం సమయంలో, ఉదయం అంటే 4 గంటల నుంచి 7-8 గంటల వరకు చల్లటి ఈదురుగాల ప్రభావంతో కూడా
శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలతో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ లో చూడాల్సి వచ్చింది. సో ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంటుందా, లేదంటే మామూలుగానే చలికాలం సంబంధించినటువంటి టెంపరేచర్ నమోదవుతున్నాయా దానిపై ఇలాంటి స్పష్టమైన ప్రకటన వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే వర్షాకాలంలో కూడా మనం చాలా మార్పు చూడాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో ఎన్నట్టు లేని విధంగా తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే వాతావరణ శాఖ అధికారులకు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా వర్షం పడింది. అంటే మామూలుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం ఒక గంటలో కురవాల్సింది 10 నుంచి 15 సెంటీమీటర్లు, 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో చాలా చోట్ల కూడా నమోదైంది. ఎన్నడూ లేని విధంగా క్లౌడ్ బరస్ట్ కారణంగా తెలంగాణలో వరద జల ప్రళయం సంభవించిందని చెప్పవచ్చు. సో మరి చలికాలానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి రికార్డులు కనుక చూసుకుంటే మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, చలి తీవ్రత ఎక్కువగా ఉండబోతుందా, మామూలుగా ఉండబోతుందా, తక్కువగా ఉండబోతుందా అనేటువంటి అంచనాకైతే వాతావరణ శాఖ అధికారులతో పాటు వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా ఎవరు ఒక స్పష్టమైనటువంటి అంచనాకై రాలేకపోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అయితే కొన్ని సంవత్సరాల రికార్డ్స్ కనుక చూసుకుంటే అయితే ఈసారి కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. దీన్ని ప్రధానంగా కనుక చూసుకుంటే వాటర్ చాలా ఎక్కువ ఉంది తెలంగాణలో చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి, ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండాలా ఉన్నాయి, నదుల ప్రవాహము బావుల ప్రవాహం కూడా కంటిన్యూ అవుతుంది. సో వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ప్రాథమిక అంచనాలో వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు సునీత. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మనకు దాదాపు ఎన్ని దగ్గర వచ్చిందని చెప్పవచ్చు. ఇక మనకు వింటర్ సీజన్ ప్రారంభం కాబోతున్నటువంటి ఈ పరిస్థితులలో వింటర్ సీజన్ తగ్గట్టు కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.